రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి అంటే జూలై 17వ తేదీన మొదలు పెట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తంగా 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం అందుతుంది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలిక్కి వస్తుండడంతో అన్నదాతలకు హామీలు ఇచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా ఒక నెల ముందుగానే ప్రక్రియను ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలను కూడా రుణమాఫీలో అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపుగా తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. బ్రేకింగ్ ని చూస్తున్నాం. రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి జూలై 17న మొదలు పెట్టబోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇక రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తంగా 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలిక్కి వస్తూ ఉండడంతో అన్నదాతలకు హామీలు ఇచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా ఒక నెల ముందుగానే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఎం కిసాన్ పథకంలో ఉన్న నిబంధనలు కూడా రుణమాఫీలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపుగా తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.